హలో గైస్, వెల్కమ్ టు జెంటల్ సన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో 5 రోజుల్లో జాబ్ కొట్టాలంటే ఈ ప్లాన్ మాత్రం ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు జాబ్ కొడతారు. ఈ లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ స్ట్రాటజీని కానీ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా జాబ్ మీది. ఈ వీడియోలో 5 డేస్ ప్లాన్ అనేది చూద్దాము. అట్లనే వెయిటింగ్ లిస్ట్ అనేది ఉందో లేదో చెక్ చేద్దాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఎవరైనా లైక్ చేయకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ముందుగా మనము వెయిటింగ్ లిస్ట్ గురించి మాట్లాడినట్టయితే ఆర్ఆర్బి గ్రూప్ డి వాళ్ళకి మ్యాక్సిమం వెయిటింగ్ లిస్ట్ లేనట్టే. ఎందుకంటే వాళ్ళకి నో రీప్లేస్మెంట్ పాలసీ అనేది ఇచ్చారనమాట సర్కులర్లో. ఎవరైతే ఎంప్లాయీస్ రిజైన్ చేసి ఉంటారో, ఎవరైతే చనిపోయి ఉంటారో, ఎవరైతే డీవీకి మెడికల్కి అటెండ్ అయ్యి జాయినింగ్ డేట్ వచ్చినప్పుడు జాయిన్ కాకుండా ఉంటారో, ఈ 3 కేటగిరీస్ యొక్క రీప్లేస్మెంట్ అనేది నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిండేది. ఎవరైతే అసలుకి డీవీ అటెండ్ కాలేదో, మెడికల్ అటెండ్ కాలేదో వాళ్ళ ఒక్కటే మనము వెయిటింగ్ లిస్ట్లో ఇస్తారనమాట. ఎంతైనా కూడా తక్కువ వెయిటింగ్ లిస్ట్ అనేది ఉంటుందన్నమాట. అది కూడా ఆర్ఆర్బి గ్రూప్ డి వాళ్ళకి మాత్రమే ఇప్పుడు సర్కులర్ అనేది వచ్చింది. ఫ్యూచర్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వెయిటింగ్ లిస్ట్ మీద ఆధారపడుకోకుండా మనం మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ట్రై చేద్దాము. ప్రస్తుతానికైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి అయితే మ్యాక్సిమం వెయిటింగ్ లిస్ట్ అనేది ఉంది. డే వైజ్ స్ట్రాటజీకి వచ్చేసినట్టయితే డే 1లో వచ్చేసి మనకి 3 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటివి చేయాలన్నమాట. టైం లిమిట్ పెట్టుకొని సాల్వ్ చేసిన తర్వాత వీక్ ఏరియాస్ని మనం నోట్ చేసుకొని దాని తర్వాత స్కోర్ ఎంత లాస్ అయినామో చూసుకొని ఒకసారి నోట్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత రీజనింగ్లో స్పీడ్ పెంచుకోండి, యాప్టిట్యూడ్లో యాక్యురసీ పెంచుకోండి, జనరల్ అవేర్నెస్లో రిటెన్షన్ పెంచుకోండి. స్పీడ్ అంటే ఏంది, యాక్యురసీ ఏంది, రిటెన్షన్ అంటే ఏంది? స్పీడ్ అంటే మనం త్వరగా చేయాలన్నమాట. అక్యూరసీ అంటే ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసామని కాదు, ఎన్ని క్వశ్చన్స్ని కరెక్ట్గా అటెంప్ట్ చేసామనేది ఇంపార్టెంట్. రిటెన్షన్ అంటే కన్ఫ్యూజన్ కాకోకుండా మనం కరెక్ట్ ఎగ్జాక్ట్గా పెట్టగలగాలి. కాబట్టి రీజనింగ్లో స్పీడ్ పెంచుకోవాలి, యాప్టిట్యూడ్లో యాక్యూరసీ పెంచుకోవాలి, జనరల్ అవేర్నెస్లో రిటెన్షన్ అనేది పెంచుకోవాలన్నమాట. ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో, మోడల్స్ ఉన్నాయో అన్నీ మార్క్ చేసుకొని పెట్టుకోండి డే 1లో. డే 2కి వచ్చేసరికి వీక్ టాపిక్స్ మనం నోట్ చేసుకుంటాం కదా, ఆ టాపిక్స్ని ఫోకస్ చేయాలన్నమాట. యాప్టిట్యూడ్లో 2 వీక్ టాపిక్స్ తీసుకొనేసి సాల్వ్ 15 క్వశ్చన్స్ ఈచ్. అట్లీస్ట్ మనం ఈ 15 క్వశ్చన్స్ పర్ ఈచ్ టాపిక్ అనేది సాల్వ్ చేసినట్టయితే మనకి యాక్యురసీ అనేది పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. రీజనింగ్ కూడా అంతే అనమాట. పజిల్స్, సిలోజియమ్స్ ఏమన్నా వీక్ ఏరియాస్ ఉంటాయో అవన్నీ చూసుకొని మనం సాల్వ్ చేయాలన్నమాట క్వశ్చన్స్. టైమర్ పెట్టుకునే చేయండి. మ్యాక్సిమం స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. రీజనింగ్లో మనకి సొల్యూషన్ రాకపోతే అట్లీస్ట్ ట్రై చేయండి వన్స్ ట్వైస్. దాని తర్వాత టైం వేస్ట్ చేయొద్దండి. రిపీటెడ్గా టైం అయితే వేస్ట్ చేయకండి. సొల్యూషన్ చూసి అదే ప్రాక్టీస్ చేయండి 1 టైం ఆర్ 2 టైం. డే 3కి వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ బూస్టర్ అనమాట. 100 జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అనేవి రివైజ్ చేయండి. మీ దగ్గర 100 క్వశ్చన్స్ లేకపోతే అసలుకి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. 1 షాట్ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అని వస్తాయి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి. అవి సాల్వ్ చేసినా కూడా సరిపోతుంది. మెయిన్గా స్టాటిక్ జీకేలో పార్క్స్, డ్యామ్స్, డేస్, ఇంపార్టెంట్ డేస్, ఫెస్టివల్స్ ఇవన్నీ చూసుకోండి. కరెంట్ అఫైర్స్లో లాస్ట్ 6 మంత్స్ చూసుకోవాలి. బేసిక్ సైన్స్, విటమిన్స్, ఇన్వెన్షన్స్, డిసీజెస్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. కన్ఫామ్గా అడుగుతారు ఈ క్వశ్చన్స్ అనేటివి. ఇవి చూసుకోండి. డే 4కి వచ్చేసరికి ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అనేది ఇవ్వండి. అనాలిసిస్ చేయండి. ఏవైతే మిస్టేక్స్ చేసింటారో అవన్నీ రాసుకొని దాని తర్వాత రాసుకునేటివి కూడా ఫస్ట్ రివైజ్ చేసి ఎక్కడ ఏ మిస్టేక్ చేసామో ఆ మిస్టేక్ అనేది మళ్ళీ రిపీటెడ్ కాకోకుండా మనం చూసుకోవాలి. ఏ క్వశ్చన్ చేయాలనేది చూడాలి. ఫస్ట్ మనం ఏ క్వశ్చన్స్ ఎంత టైంలో సాల్వ్ చేస్తున్నాం అనేది చెక్ చేయాలి. ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ చేసేయండి క్వశ్చన్ పేపర్లో. దాని తర్వాత టఫ్ క్వశ్చన్స్ చేయడానికి ట్రై చేయండి. అలా చేసినట్టయితే మనకి టైం మేనేజ్మెంట్ అనేది సరిపోతుంది అనమాట. 5 డేస్ ముందర మనకి అడ్మిట్ కార్డ్ అనేది వచ్చేస్తుంది. ఏ షిఫ్ట్ అనేది టైమింగ్ అనేది వస్తుంది అనమాట. టైమింగ్ తెలిసినట్టయితే మనము ప్రతి ఒక్క డే షిఫ్ట్ టైమింగ్ అనేది తెలిసిన తర్వాత ఆ షిఫ్ట్ టైమింగ్ని బట్టి మనం ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అనేది ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ టైం ప్రకారం ఇచ్చినట్టయితే మనకి బ్రెయిన్ అనేది అలవాటు పడుతుంది అనమాట. కరెక్ట్ ఆ టైంలో మనం ఫోకస్డ్గా క్వశ్చన్స్ చేయగలుగుతాము. డే 5లో యాప్టిట్యూడ్ ఫార్ములాస్ అన్ని రివైజ్ చేయండి. ఇంపార్టెంట్ జనరల్ అవేర్నెస్ కాన్సెప్ట్స్ అనేటివి చూసుకోండి. స్కీమ్స్, అవార్డ్స్, సీఎంస్ ఆర్ గవర్నర్స్ గురించి తెలుసుకోండి. రీజనింగ్లో షార్ట్ కట్ టెక్నిక్స్ అనేటివి చూసుకోండి. వెంటనే చేయగలగాలి. న్యూ టాపిక్స్ ఏమన్నా ఉంటే అవి టచ్ చేయొద్దండి. మనకు వచ్చేసింది అనేసి మాత్రం ఎప్పుడు ఫీల్ కావద్దండి. మ్యాక్సిమం చదవడానికే ట్రై చేయండి. మొత్తం ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకునేసి మనము ఎగ్జామ్లో బాగా కాన్ఫిడెంట్గా రాయాలన్నమాట. ఎగ్జామ్ జనరల్గా 2 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఎవరైతే రివిజన్ చేస్తూ ఉన్నారో వాళ్ళకైతే ఇది వర్కౌట్ అవుతుంది. ఎవరైతే ఇంకా స్టార్ట్ చేయలేదో 5 డేసే మాత్రమే ఉంది, ఇప్పుడు స్టార్ట్ చేస్తే మాత్రం కుదరదు.
5 డేస్ ముందు ఇప్పుడు స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు మ్యాక్సిమం నెక్స్ట్ నోటిఫికేషన్కే చూడండి. ఇప్పుడు అప్లై చేసాము కానీ రాయాల్సిందేదే అంటే మాత్రం మీకు కొద్దిగా కాన్సెప్ట్ వచ్చినా కూడా ఆప్షన్ ఎలిమినేట్ చేయడానికి ట్రై చేసి మార్క్స్ అనేటివి స్కోర్ చేయండి. ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే ఎవరైతే చిన్నప్పటి నుంచి బాగా చదివింటారో 10th వరకు 12th వరకు బేసిక్ కాన్సెప్ట్ అనేది తెలిసినా కూడా మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎందుకంటే బేసిక్ కాన్సెప్ట్సే ఉంటాయన్నమాట. యాప్టిట్యూడ్ తెలిసింటుంది, రీజనింగ్ తెలిసింటుంది. జనరల్ అవేర్నెస్ అనేది వేరే ఎగ్జామ్స్కి ఏమైనా ప్రిపేర్ అయ్యింటే అవన్నీ కాన్సెప్ట్స్ తెలిసింటే మీరు ఈసారి జాబ్ కొట్టగలుగుతారు. లేకుంటే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే రివైజ్ చేసి బాగా ప్రిపేర్ అవుతున్నారో ఇప్పటికీ కూడా వాళ్ళైతే ఒకటే చెప్తున్నాను, ఒక సోర్స్ మీదే డిపెండ్ అవ్వండి. ఎక్కువ సోర్సెస్ తీసుకొని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎక్కువ థియరీ చదువుకోకుండా మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఈ స్ట్రాటజీ మీకు పీడిఎఫ్ రూపంలో కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి జాయిన్ అయిపోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, ఇలాంటి మరిన్ని స్ట్రాటజీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.